ఇక్కడ ఉన్న వీళ్ళకి ఫ్యాన్స్ అండి మేడం. సో ప్యాక్స్ వచ్చినట్టు చేసాం. ప్యాక్స్ వచ్చినట్టు మేము షూట్ చేసాం. నేను ప్యాక్స్ లాగా La 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 la. ఒక రీల్ కి రెడీ అయ్యి వీళ్ళతో నేను రీల్ ప్రాపర్ గా రెడీ అయ్యి చేస్తున్నాను అనమాట. రీల్ అనేది మొత్తం ముగ్గురు డైరెక్టర్లు ఇప్పుడు పర్ఫార్మర్ ఇవన్నీ క్యాంపస్ దగ్గర అయితే గర్ల్స్ షాట్ ఇక్కడ వేస్తా. మీరు రెడీ అయింది బాల్కనీకి వచ్చి వెయిట్ చేసేది. ఇది మీరు అంత హైట్ ఉండను. హైట్ సపోజ్ అక్కడ మీరు వెళ్తున్నా ట్యాచ్ చేయాలి, ఇలా లాగాలి. అంత తిరగకూడదు, సున్నితంగా చాలా కష్టమా? ఓకే వెళ్ళినప్పుడు మీరు వెళ్తూ సిగ్గుపడుతుంది వద్దు అన్నట్టు, కానీ వద్దు అంటే కావాలని అర్థం. కళ్ళలో కనిపించాలంట. కళ్ళల్లో కనిపించాలా? అప్పుడే ముద్దులో పెడతారు. అప్పుడు సిగ్గుపడాలి. రోజులా కాదు, రోజు పెట్టింది కామనే కదా అన్నట్టు కాదు, కొంచెం సిగ్గుపడాలి. అది ఒక షార్ట్. ఒక్కొక్క కపుల్ కి ఒక్కొక్క రొమాంటిక్ సీన్ పెట్టడం వల్ల ఏమవుతుందండి, ఇది బాగా పండుద్ది ఎర్రగా. సో మెయిన్ రియల్ కపుల్స్ కి మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఏమైనా చేయొచ్చు. అలాగే మనం ఎక్కువ సెన్సార్ చేయొచ్చు. నువ్వు నైట్స్ ఇలా కూర్చో, నాకు కూడా భయం వేస్తుంది ఏ కోత వస్తుందో అని. అక్కడ ఒక షూట్ జరుగుతుంది. మా ఆయాంష్ డైరెక్టర్, బాగా ఆర్టిస్ట్. ఎక్కువ బ్రైట్ వద్దు, బర్న్స్ రాకుండా ఫేస్ మీద నేచురల్ గా వస్తే చాలు. సిద్ధు డిఓపియా ఏం రావట్లే కదా పెద్ద డిఫరెన్స్. ఇంకొంచెం చీకటి అయినప్పుడు అప్పుడు బాగా తెలుస్తుంది మనకి కదా. త్రీ ఫోర్త్ పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అబ్బా అబ్బా సిగ్గు పడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మేము గోల్డెన్ లైట్ లో చేద్దాం అనుకున్నాం. లైట్ హ్యాండ్ ఇచ్చింది. చీకటైన అవుతుందా అని చూస్తే ఈవిడ ఇంత బ్రైట్ గా వేసుకొచ్చింది. నేను పాడనా? యాక్షన్. ఎందుకంత కంగారు, సూపర్ మ్యాన్ వచ్చినట్టు.
గైస్ అందులో 50 ఉంది. ఈ రిసార్ట్ అంతా ఫుల్ రాని ఈ రిసార్ట్ బుక్ చేసుకొని ఏంటంటే ఇగో ఫస్ట్ ఇగో ఇది ఉంది కదా అవుట్ నుంచి ఇది ఉన్నారు కదా అక్కడ నుంచి జస్ట్ బాడీ ఇట్లా బెండ్ చేస్తే ఇట్లా జస్ట్ కెమెరాకి డౌన్లో కానీ అట్లా అలా ఆలోచిస్తూ కరెక్ట్ మీరు ఎంత హైట్ ఉన్నది నాకు హైట్ లేదుగా అప్పుడు కాలు పెట్టి సీట్ అంతే యాక్షన్ అంత డేంజర్ లైక్ కబడ్డీ వస్తాడు జాయిన్ అయ్యాక అందరు ఒక సైడ్ లెఫ్ట్కి ఎటు కానీ చల్లగా ఓ చల్లగా ఇక్కడ నుంచి ఓ చల్లగా ఆచూకి తీసి అని నేను చల్లగాలి ఆచూకి తీసి తను అర్థం చెప్తుంది డైరెక్టర్ గారు బావా నువ్వు చక్కగా చెయ్యండి బావా చల్లగాలి ఛీ, నేను అంత ఓవర్ యాక్షన్ చేయను సరే ఓకే ఓకే రెడీ చేస్తా లేవా ఇటు బెండ్ అయ్యేది నువ్వు చెప్పేది ప్రిపేర్ అయిపోయి వచ్చి అనుకో చూడాలి కదా ఓకే రండి అక్క మీరు జరగాలి. వీడియోకి ఎంతమంది కష్టపడుతున్నారు చూడండి. శాంతి లైట్ పట్టుకుంది. రీల్ కోసం మా అన్న పడుతున్న కష్టాలు బేసిక్ గా అక్క అర్థం కాదు మళ్ళీ చెప్పు. మేము ఏదైనా రీల్ కి ఒక ఎఫర్ట్స్ పెడుతున్నాం అంటే అది చేయను అనమాట. షాట్ తొందరగా వేసేసారండి. మళ్ళీ మాకు ఎప్పుడు పేర్లు పెడుతుంటారు. కానీ ఇంకొక గ్రేట్ విషయం అంటే దీని వల్ల ఒక్క రూపాయి ఎవరికి రూపాయి లాభం లేదు. కానీ ఎఫర్ట్స్ ఎన్ని పెడుతున్నాడంటే ఇప్పటికిప్పుడు నా తమ్ముడు అక్కడ ఉన్న బండలు లేపుకెళ్ళిపోయి అక్కడ పెట్టేసిండు. అది ఎంత బరువు ఉందంటే అమ్ము మా ఆయన షాట్ అండి. సైలెంట్ అండి. కెమెరాకి చెప్పానా అన్న ఇంకోటి సేమ్. క్యాంప్ ఫైర్ ఇక్కడ ఉంది. మీరు ఇక్కడ కూర్చొని ఉంటారు కింద ముగ్గురు. మా రూమ్ దగ్గర అక్కడ అది అయిపోయింది.
క్యాంప్ ఫైర్ దగ్గర మిమ్మల్ని రివీల్ చేసేసి అయిపోయింది కదా ప్లే చేస్తాను దాని దగ్గర అయిపోయిందా ఆ తర్వాత వెనక నాది తెలిమిచిరు నామా తెలుసుకోగానే అనగానే నేను దగ్గర వచ్చాను మీ ఇద్దరు అటు జాయిన్ అయిపోతే ఇట్లా అంటాము వీళ్ళు లీడ్ తీసుకుంటారు అక్కడికి వచ్చాక ఎవరి కప్పులు ఎవరి కప్పులు వాళ్ళు వెళ్ళిపోయింది మనసు అప్పుడు నేను ఒక చిన్న ఇప్పుడు చెప్పారు మేడం ఇప్పుడు మాట్లాడతా ఈ ఫైర్ పెట్టినారు కదా లాస్ట్ షాట్ ఇక్కడ ఒక కప్పులు అక్కడ ఒక కప్పులు అప్పుడు బాగుంది అది ఎట్టుంది తెలుసా అర్ధరాత్రి 2 రొటీన్ గా ఇక వైట్ డ్రెస్లు వేసుకున్న దయ్యాలు కాకుండా రెడ్ అండ్ బ్లూ వేసుకున్నట్టుంది సేమ్ అలాగే ఉన్నారు వాళ్ళు రొటీన్ గా దయ్యాలన్నీ వైట్ లో వస్తుంటాయి అన్నారు అని చెప్పి ఒక దయ్యం రెడ్ కలర్ లో ఒక దయ్యం బ్లూ కలర్ లో వచ్చినట్టు శంకిని డాకిని సాకిని డాకిని విష్ణు పాటు హరిని, మేధాంశు, శివ, దట్ టు ఇన్ ద వింటర్ సీజన్ ఫర్ ద హిల్ స్టేషన్. ప్యాకింగ్ ఎలా ఉంటుంది, అందులోనూ ఇప్పుడు ఈ 2 స్వెట్ షర్ట్లు లేదా ఇప్పుడు అక్కడ దాని మీద జాకెట్లు కూడా తీసి పెట్టాను చూడండి ఒక్కసారి. ఇప్పుడు నేను ఇవన్నీ, ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మా ఆయన MG కార్ కాదు మనం వెళ్ళేది, వీఆర్ గోయింగ్ ఇన్ తార్ అని చెప్పేసి అని అన్నారు. మరి తార్లో బూట్ స్పేస్ ఏ ఉండదు, ఇవన్నీ ఏడబెట్టాను, సూట్ కేసులు ఏడబెట్టాను. అండ్ ఇప్పుడు మిగతా ఇప్పుడు అక్క వాళ్ళ కార్లో ఒకవేళ షఫుల్ చేయాల్సి వచ్చినా టెంపుల్కి వెళ్ళే